స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ, ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని మీరు ఇప్పటి వరకు చూస్తూ సహకరిస్తున్న విధానం కొరకై ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఆయా ప్రాంతాల్లోంచి దేవుని బిడ్డలు ఈ కార్యక్రమాలకు చక్కగా స్పందిస్తున్నారు. ఈ సందేశాలు వినండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే, వీటి గురించి ఎక్కువ వివరణ కావాలని మీరు ఆశించినట్లయితే, దయచేసి యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో మీరు దయచేసి మీ కామెంట్స్ పెట్టాల్సిందిగా, మీ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దయచేసి ఇప్పటివరకు ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే శాంతి టీవీ నెల్లూరు యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ కానీ మీరు ప్రెస్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి నా పర్సనల్ ఛానల్, దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఆ బెల్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. ప్రతిరోజు ఉదయము వస్తున్నటువంటి సందేశాలు, అంతేకాకుండా గత సంవత్సరంలో వచ్చినటువంటి సందేశాలు అప్లోడ్ కూడా చేయబడుతున్నాయి ఈ రెండు ఛానల్స్లో. కనుక వీటిని జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యము మీరు విని దీవించబడాల్సిందిగా కోరుతున్నాం. ఆశీర్వాదానికి వారసులవుటకు మనం పిలువబడ్డాం. ఆశీర్వాదం అంటే ఎంతసేపటి డబ్బుని కాదు, కార్లు బంగ్లాలని కాదు. ఆశీర్వాదం అంటే ఇవే అని కొంతమంది బోధిస్తున్నారు, మోసపోతున్నారు. ఆశీర్వాదాలు అంటే భౌతికమైనవి కొన్నే ఉండొచ్చు, కానీ ఆత్మ సంబంధమైన, క్రీస్తు యేసులో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. మనం గత ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు, దేవుని వాక్యము, శరీరధారి అయిన దేవుని వాక్యం, అబ్రహాము జీవితంలో శరీరధారి అయినటువంటి వాక్యం, లేకపోతే వాక్యము ప్రత్యక్షమైందని, సమూయేలు కాలంలో వాక్యం ప్రత్యక్షమైందని, అబ్రహాము కాలంలో అరుదుగా జరిగే ఇన్సిడెంట్ కాదు, కానీ సమూయేలు కాలంలో అరుదుగా జరుగుతుంది. దేవుడు మౌనం వహించాడు. అబ్రహాము కాలంలో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుడు కయ్యూతో మాట్లాడాడు, తర్వాత హనోకుతో కూడా మాట్లాడాడు. 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు నోవహుతో మాట్లాడాడు. ఇలా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. నోవహుతో మాట్లాడిన తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాముతో మాట్లాడిన అనేక సంవత్సరాల తర్వాత దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. దీనికి మధ్యలో యోసేపుతో దేవుడు మాట్లాడాడు. యోసేపుతో దేవుడు మాట్లాడిన విషయాలు లేఖనాల్లో రాయబడలేదు, కానీ యెహోవా వాక్కు అతన్ని పరిశోధిస్తూ ఉంటుంది. పోతిఫర్ ఇంట్లోనో, గుట్లో పడినప్పుడు, జైల్లో ఉన్నప్పుడైనా కానీ, ఎక్కడున్నా కానీ యెహోవా వాక్కు అతన్ని పరిశోధిస్తూ వచ్చింది. అతని క్యారెక్టర్ని చేంజ్ చేయడం కోసం, అతనికి బెస్ట్ క్యారెక్టర్ ఇవ్వడం కోసం, ఒక క్రైస్ట్ లైక్ క్యారెక్టర్ ఇవ్వడం కోసం అతన్ని మారుస్తూ వచ్చింది దేవుని వాక్యం అని గత మనం ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. దేవుని స్తోత్రం. రండి, ఈ సమయంలో యోహాను సువార్త 1వ అధ్యాయంలో 16వ వచనం. స్తోత్రం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృపను పొందితిమి. కృప వెంబడి కృపను పొందాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనగా దేవునికి పరిపూర్ణత ఉంది, తండ్రికి పరిపూర్ణత ఉంది. తండ్రి పరిపూర్ణతలోంచి మనకు ఏదో వచ్చే అవకాశం ఉంది. ఏ వచ్చింది ఏంటి అని, అండ్ ఫ్రమ్ ద ఓవర్ఫ్లో ఆఫ్ హిస్ ఫుల్నెస్, ఆ నింపుదల యొక్క ప్రవాహము, దాంట్లోంచి మనకేమొచ్చింది? వి రిసీవ్డ్ గ్రేస్ హీప్డ్ అపాన్ మోర్ గ్రేస్. ఒక బస్తా మీద మరొక బస్తా, ఒక ఇటుక మీద మరొక ఇటుక పెట్టినట్టుగా కృప మీద కృప, కృప మీద కృప, కృపా జల్లులు కురిశాయి, కృపా వర్షం కురిసింది, కృపా రాళ్ళు పేర్చబడ్డాయి. వి రిసీవ్డ్ గ్రేస్. దేవుని స్తోత్రం. అవుట్ ఆఫ్ హిస్ ఫుల్నెస్ వీఆర్ ఫుల్ఫిల్డ్. అనగా ఆయన యొక్క పరిపూర్ణతలో నుంచి మనం పరిపూర్ణులుగా మార్చబడ్డాము అని అరామిక్ వర్షన్లో, తర్జుమాలో రాయబడింది. ఆయన పరిపూర్ణతలోంచి మనకు కృప వెంబడి కృప వచ్చింది, కృప వెంబడి కృపను మనం పొందుకున్నాము అని రాయబడిన మాటకి
అరామిక్ లాంగ్వేజ్లో ఫ్రమ్ హిస్ ఫుల్నెస్ వీఆర్ ఫుల్ఫిల్డ్. ఆయన యొక్క పరిపూర్ణతలో నుంచి మనం పరిపూర్ణత పొందుకున్నాము. అవుట్ ఆఫ్ హిస్ ఫుల్నెస్ వీఆర్ ఫుల్ఫిల్డ్. ఆయన పరిపూర్ణత లేకపోతే మనకు పరిపూర్ణత లేదు. ఆయన పరిపూర్ణతను బట్టి కలిగిన పరిపూర్ణతే ఇది. ఆయన పరిపూర్ణత బట్టి కలిగిన సంపూర్ణతే ఇది. అనగా కృప వెంబడి కృప దేనికంటే సంపూర్ణతకి. కృప వెంబడి కృప దేనికి అంటే హీప్డ్ అంటే కుప్పగా పోయడం. అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు అన్నారే. శత్రువు ఆకలి కొంటే అన్నం పెట్టి దప్పికొని ఉంటే దాహం ఇచ్చినప్పుడు నువ్వు నెత్తి మీద వాడి నిప్పులు పోస్తావు, వాడి నెత్తి మీద నిప్పులు పోస్తావని కాదు, అలా పోసేటువంటి అనుభవం ఒకటి రాబోతుంది. నీ ప్రేమకు ప్రతిగా పరలోకం ప్రతీకారం తీర్చుకునేటువంటి సమయం రాబోతుంది. నువ్వు భోజనం పెట్టావు, కడుపులోకి భోజనం పెట్టావు, కానీ పరలోకం వాడి నెత్తి మీద నిప్పులు పోస్తుంది. అనగా వాడిని నరకంలో ఉంచుతుంది. వాడు ఆ మంటల అనుభవంలో ఉంటాడు, పురుగు చావని అనుభవంలో ఉంటాడు, పళ్ళు కొరికేటువంటి అనుభవంలో ఉంటాడు, ఏడ్పు అనుభవంలో ఉంటాడు అని రాయబడింది. సరే, దేవునికి స్తోత్రం. అండ్ ఫ్రమ్ ద ఓవర్ఫ్లో అయింది. పొంగి పొర్లుతున్నటువంటి అనుభవం నుంచి ఆయన యొక్క నింపుదల యొక్క అనుభవంలోంచి మనము కృప పొందుకున్నాం. గ్రేస్ హీప్డ్ అపాన్ మోర్ గ్రేస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృప వెంబడి కృపను పొందుకున్నాం. వాడుక భాషలోంచి కూడా తెలుగులోంచి చదువుకుందాం మనం. స్తోత్రం. ఆయన పరిపూర్ణత వల్ల మనమంతా అనుగ్రహం మీద అనుగ్రహం పొందాము. అనుగ్రహం మీద అనుగ్రహం. వన్ అనుగ్రహము, తర్వాత నెక్స్ట్ అనుగ్రహం, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఇలా వస్తున్నాయి. ఆయన పరిపూర్ణతలోంచి అనుగ్రహం, ఆశీర్వాదం, బ్లెస్సింగ్స్ వస్తున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఇప్పుడు ఒకవేళ యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో దేవాలయంలో మిలేనియం టెంపుల్లో ఆ తూర్పు వైపున బలిపీఠపు అడుగు నుంచి పుట్టినటువంటి నీటి బొగ్గ ప్రవహించడం కాదు, దాని యొక్క పరిమాణం పెరిగి అది మనిషి యొక్క మోకాళ్ళు ముంచే స్థితిలోకి వచ్చి నడుము ముంచే స్థితి, ఈదవలసిన స్థితి అంతా పెరిగినప్పుడు, వరద ఉద్ధృతమైనప్పుడు, ఆత్మ వరద, సువార్త వరద, వాక్య వరద ఉద్ధృతమైనప్పుడు, ఈదవలసినంత లోతు వచ్చినప్పుడు, దేవుని స్తోత్రం, స్టెప్ బై స్టెప్ మరో 1000 మూరలు కొలవగా, మరో 1000 మూరలు కొలవగా, మరో 1000 మూరలు కొలవగా. ఈ 1000 మూరలు వాటి గురించి కాదు మనం ఎంఫసైజ్ చేసేది, మనం నొక్కి ఒక్కాణించేది ఏంటంటే కృప వెంబడి కృప, అల వెంబడి అల వచ్చినట్లుగా కృప వెంబడి కృప. కృప అలలు మనల్ని కమ్ముకుంటున్నాయి, కృపా కెరటాలు మనల్ని కమ్ముకుంటున్నాయి. కృపా కెరటాల చేత క్రైస్తవుడు కప్పబడుతున్నాడు. మరలా చెప్తున్నాడు, కృపా కెరటాల చేత క్రైస్తవుడు కప్పబడుతున్నాడు. ఇదేం కెరటం? అది కృపా కెరటం. అలా అదే కెరటం అనేది అది నీటితో కూడుకున్నది. సముద్రం పొంగినట్టుగా ఎత్తు పెరిగింది, పైకి లేచింది ఒక అల. సముద్రం నుంచి విడిపోలేదు అలా కెరటం. అది సముద్రంలో ఈదుతున్న వాడిని తడిపి ముంచుతుంది, ఎత్తి కుదేసినట్టు చేస్తుంది. కృప వెంబడి కృపను మనం పొందుకున్నాం. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో కూడా మనం చూసినట్టయితే, ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్ తెప్పించుకున్న వాళ్ళు కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్పారు, మీరు చెప్పారు, మేము ఆ సోర్స్ మీరు ఇవ్వకపోయినప్పటికీ కూడా సోర్స్ ఎక్కడ దొరుకుతుందో మాకు తెలియజేసిన మాకు చాలా హ్యాపీ అని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇటువంటి ఫ్రీ మెటీరియల్ ఏమనుంటే వాటి గురించి వివరాలు మీకు ఇస్తూ ఉంటాను. మనం రిసీవ్ చేసుకోవాలి, కొత్త వాటిని రిసీవ్ చేసుకోవాలి. అక్కడ రాయబడిన మాటలు 1వ అధ్యాయము 16వ వచనం. And we have all received, all disciples or believers or saints, grace upon grace, out of his abundance. ఆయన సమృద్ధిలో నుంచి. ఆయన సమృద్ధి అంటే యోహాను సువార్త 10 గుర్తు రావాలి. ఆయన సమృద్ధిలో నుంచి దేర్ ఈస్ అబండెన్స్, దేర్ ఈస్ ఫుల్నెస్, దేర్ ఈస్ పర్ఫెక్షన్. ఆయన సమృద్ధిలో నుంచి, ఆయన పరిపూర్ణతలో నుంచి, ఆయన నిండుదలములో నుంచి మనము కృప వెంబడి కృప. కృప ఒక్కసారి వచ్చి ఆగిందని కాదు. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిలను, నా కృప నిన్ను విడిచిపోదు. గ్రేస్ షల్ నాట్ లీవ్ యూ. నా కృప నిన్ను విడిచిపోదు. చూడండి ఎంత గొప్ప శబ్దం.
దేవుని వాగ్దానం ఎంత గొప్పదో. కృపా నిబంధన అది. కృపయే మనకు నిబంధనమైంది, నిబంధనగా మారింది. కృపా నిబంధన చేసిన వాడు కృపానిధి అయినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఆయన పరిపూర్ణతలో నుంచి శిష్యులైన వారు, సహోదరులైన వారు కృప వెంబడి కృపను అనుభవిస్తున్నారు, అనుభవించాలి. ఎప్పుడో 74లోనో 84లోనో 94లో పొందేసామండి, కృప పొందాం. రక్షింపబడి ఎన్ని రోజులు కాలేదు, లేకపోతే రక్షింపబడి దేవుల్లో ఎదగలేదు, ఆటో మీద స్టిక్కర్ ఉంటుంది, నా కృప నీకు చాలునని. నా కృప నీకు చాలును అనే మాట అందరికీ చెప్పబడిన మాట కాదు. పౌలుతో ప్రభు ప్రత్యేకంగా చెప్పాడు, మై గ్రేస్ ఇస్ సఫిషియెంట్ ఫర్ యూ పాల్. నువ్వు చాలా కృపను పొందుకున్నావు పాల్, నీకు చాలా దర్శనాలు ఉన్నాయి, చాలా వరాలు ఉన్నాయి, చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి, నువ్వు అతిశయించడానికి బోల్డ్ ఉన్నాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ యూ టు బోస్ట్, బట్ వన్ థింగ్, దిస్ ఈజ్ సఫిషియెంట్. నీకు భరించడానికి, ఆ ముళ్ళు భరించడానికి, ఆ శోధన సహించడానికి, ఆ రోగం భరించడానికి, ఆ పెట్టిన దాన్ని తీయకూడదని నేను తీర్మానించిన దాన్ని నువ్వు భరించడానికి కావాల్సిన కృపను అనుగ్రహించాను. కృప ఉంటే కష్టాలని మనం భరించవచ్చు. యేసయ్య కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదు. అవును, శ్రమలు చూసి పెద్ద పర్వతాలు అనుకుంటున్నావు, శ్రమలు చూసి ఏదో అనుకుంటున్నావు, కానీ కృప పొందితే, కృప ద్వారా, కృప అద్దాల ద్వారా మనం ఆ కష్టాల పర్వతాన్ని చూస్తే అది చాలా చిన్నదిగా కనిపిస్తుంది. దేవుని స్తోత్రం. మనం ఏదో చూసాము, ఏదో కనుగొన్నామని కాదు, మేము పొందాం, వి రిసీవ్డ్ గ్రేస్, మేము రిసీవ్డ్ లిటిల్ గ్రేస్ అని కాదు, కాస్త కృప పొందామని కాదు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో చూస్తే అందరూ ఎందుకు దేవుని కృప అధికముగా ఉండెను, దైవ కృప అధికంగా ఉంది. ఆది సంఘంలో దేవుని కృప అధికంగా ఉంది, అంత్యదినాల్లో సంఘంలో కరెన్సీ అధికంగా ఉంది, కృప అధికంగా లేదు. ఎవడికి కావాలి ఈ కరెన్సీ? ఎవరో ఒక సంఘం గురించి చెప్పారు, పలానాయన ఎత్తుకోపోయాడండి ఒక 50 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు. ఎందుకు ఈ కరెన్సీ? ఈ కరెన్సీ ఉంటే ఇదేగా తలనొప్పులు. కృప ఉంటే వాడు సరిచేయబడతాడు, వాడు బోధించబడతాడు, వాడు ఆత్మీయంగా ఎదుగుతాడు. ఎవడికి కావాలి ఈ కరెన్సీ? అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టారు డబ్బుని, వాళ్ళ చేతుల్లో ఇచ్చారు, బైబిల్లో పెట్టి ఇచ్చారు, లేదా అకౌంట్లోకి వేసారు, ట్రాన్స్ఫర్ చేశారని కాదు. వద్దండి, ఆ డబ్బు మేము తీసుకోదలుచుకోదు, ఒకటి పెట్టదలుచుకుంటే మా కాళ్ళ దగ్గర పెట్టండి. అవసరమైతే డబ్బుని కాళ్లతో తనడానికి. వెండిని వాళ్ళు నిర్లక్ష్యం చేశారు, బంగారం నిర్లక్ష్యం చేశారు, వెండి బంగారాలు మా దగ్గర లేవన్నారు. నీ వెండి నీతో కూడా నశించునుగాక అన్నారు. వాళ్ళు మైండ్ చేయలేదు, వాళ్ళు అసలు పట్టించుకోలేదు. ఈ రోజుల్లో కూడా ధనాన్ని పట్టించుకొని వాళ్ళుగా ఉండాలి. ఏం డబ్బు పోండి, వద్దు, మాకు దేవుడు మాకు ఇస్తాడు. అబ్రహాముకు మంచి ఆఫర్ వచ్చినప్పటికీ మెల్కీసెదెకు నుంచి నో, ఐఎమ్ సారీ, ఐ డోంట్ వాంట్ ఇట్, మేము అడగలేదు కదా, అతనే ఇస్తున్నాడు కదా అని తీసుకొని జీతాలు తీసుకునేవాళ్ళు, లేదా ప్రభుత్వం దగ్గర తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు చెప్పేటువంటి సమర్థింపు మాటలు ఇవి. మెల్కీసెదెకు, అయ్యా అబ్రహాము డబ్బులు తీసుకుంటావా అని అడగలేదు. అతను ఇవ్వబోయినప్పుడు నో, నో సార్, సారీ. రేపు ఎప్పుడైనా మీరు చెప్పొచ్చు, మేమే పోషించాము, అబ్రహాముని పోషించాము, అబ్రహాముని ధనవంతుడిగా చేసాము, నువ్వు చెప్పుకుంటావేమో, అది నేను భరించలేను. ఐ కాంట్ బేర్ దట్ వన్ స్టేట్మెంట్. కానీ ఒక పని చేద్దాం, వద్దు, నాకే వద్దు, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. లార్డ్ బ్లెస్డ్ మీ అండ్ హీ విల్ బ్లెస్ మీ. గుర్తుపెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని దీవించాడు, ఇకను దీవిస్తాడు. ఇప్పుడు ఒకవేళ కష్టం ఉంటే ఉండొచ్చేమో, స్మాల్ గ్రేస్లో ఉన్నాయేమో, మోర్ గ్రేస్ నీకు అనుగ్రహించబడుతుంది. కృప వెంబడి కృపను అనుభవిస్తావు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడదు. మీరు కావాలని మీరు ఆశిస్తున్నవన్నీ దేవుడు మీకు ఇస్తాడు. అలాగని ప్రతిదీ ఆశించాలని కాదు, దేవుడు ఇస్తాడు మనకు. గాడ్ విల్ గివ్. ప్రతిదానికి సమయం ఉంది, దేవుడు ఇచ్చే సమయం కోసం మన ప్రతి అవసరతను తీరుస్తాడు, మన ప్రతి కోరిక కాదు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ఆ మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డలారా, కృప వెంబడి కృపను అనుభవించడానికి మనం పిలువబడ్డాము. కృపామయుడు మనల్ని కృప వెంబడి కృపను అనుభవించడానికే, కృపను గురించి తెలుసుకోవడానికని కాదు, కృపను గురించి అనుభవించడానికి, కృపానుభవం కోసం మనల్ని పిలిచాడు. కృపను గురించినటువంటి థియాలజీ తెలుసుకోవడానికి కాదు, గ్రేస్ థియాలజీ తెలుసుకోవడానికి కాదు, కృపను గురించి ఒక 10 పేజీల వ్యాసం చదవడానికి కాదు, కృపను గురించి ఒక పుస్తకం, కృపాశాస్త్రం అనే ఒక శాస్త్రం ఏదైనా ఉంటే ఆ శాస్త్రాన్ని స్టడీ చేయడానికి కాదు, దాంట్లో పీహెచ్డీ చేయడానికి కాదు. కృపను అనుభవించు. ఎంజాయ్ దిస్ గ్రేస్, ఎక్స్పీరియన్స్ దిస్ గ్రేస్.
అనుభవించాల్సిన దాన్ని అనుభవించు. వీఆర్ కాల్ టు ఎంజాయ్ దిస్ గ్రేస్. ఈ కృపను అనుభవించు. దేవుని దయను, కనికరాన్ని. ఎస్తేరు దయ పొందింది. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలు దయ పొందారు. ఫేవర్, గాడ్స్ ఫేవర్ అనుభవిద్దాం. మెఫీబోషేతు దావీదు యొక్క దయను పొందాడు. మనం కూడా దేవుని దయను పొందాలి. సజీవుల దేశంలో యెహోవా దయను పొందుతున్న నమ్మకము నాకు లేకపోతే నేనేమవుదును? స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కృప వెంబడి కృపను గురించి 3 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1:50. అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. Jesus answered, do you believe simply because I told you I saw you sitting under a fig tree? You will experience even more impressive things than that. You will experience even more impressive things than that. దానికన్నా అంజూరపు చెట్టు కింద కూర్చొని ఉన్నావు అనే సంగతి నాకు ఆత్మలో తెలిసింది. ఆత్మ వివేచనతో నేను దాన్ని చెప్పగలిగాను. అటువంటి దానికన్నా ఇతర గిఫ్ట్స్లో కూడా ఆపరేట్ కావడాన్ని నువ్వు చూస్తావు. యూ వుడ్ సీ దట్ ఐ వుడ్ ఆపరేట్ ఇన్ మోర్ అదర్ గిఫ్ట్స్ ఆఫ్ గ్రేస్ అన్నట్టుగా ప్రభువు మాట్లాడాడు. దాంట్లోనే కాదు, ఆ గ్రేస్లోనే కాదు, ఇతర 8 వరాలు లేదా పరిశుద్ధాత్మ వరాలు 23 ఉన్నాయని లేదా 30 పైగా ఉన్నాయి. రకరకాల బోధనలు ఉన్నాయి. మనం ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేదు. దీనికే ఆశ్చర్యపోతున్నావా, వాక్ అవుతున్నావా, షాక్ అవుతున్నావా? నతనీయేల్, వాట్ యు థింక్ అబౌట్ ఇట్? యూ విల్ రిసీవ్ మోర్, యూ విల్ ఎక్స్పీరియన్స్ మోర్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాటలు. 1, వీక్షించడంలో కృప వెంబడి కృపను అనుభవిస్తాం. యూ విల్ సీ. నీ చూడడము అనేది ముగిసిపోలేదు. ఆశ్చర్యకరమైన విస్మయపరిచే సంగతులు చూడడం అనేది ఆగిపోలేదు. దిస్ ఈస్ జస్ట్ బిగినింగ్, దిస్ ఈస్ నాట్ ఎండింగ్. దేవుని స్తోత్రం. దర్శనాలకి అంతం కాదు, అది ఆరంభం మాత్రమే. యూ విల్ సీ మోర్ విజన్స్, మోర్ డ్రీమ్స్. దేవుని స్తోత్రం. వీక్షించడంలో 1, కృప వెంబడి కృప. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో 50వ వచనం చదువుకొని తర్వాత 2వ అధ్యాయం 11వ వచనం చదువు. ఈ అంజూరపు చెట్టు కింద, ఏదో ఒక అంజూరపు చెట్టు కింద, అది ఆకులుండి ఫలాలు ఉన్నాయో లేదో అవన్నీ కూడా కాదు మనం ఆలోచించు. అంజూరపు చెట్టు కింద నిన్ను చూస్తానని నేను చెప్పినందువలన నీవు నమ్ముతున్నావా? నువ్వు నమ్ముతున్నావు, ఓకే. యు ఆర్ బిలీవింగ్ మీ, దట్స్ ఓకే. యు టెస్టిఫైడ్ అబౌట్ మీ. బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. నువ్వు ఎన్ని చెప్తున్నావు కరెక్టే, బట్ యూ వుడ్ సీ మోర్. వీటికన్నా గొప్ప కార్యములు చూస్తావు. అనగా వీటికన్నా గొప్ప కార్యాలు నేను చేస్తే నువ్వు చూస్తావు, నేను చేస్తే నువ్వు అనుభవిస్తావు. చూస్తావు అంటే అనుభవిస్తావు అని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 11వ వచనంలో మనం గమనిస్తే, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. తన మహిమను, హి రివీల్డ్ హిస్ గ్లోరీ. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు మరింత విశ్వాసం ఉంచారు. నిన్నటి విశ్వాసం కాదు, శిష్యత్వపు ఆరంభంలో కలిగినంత విశ్వాసం కాదు. వాళ్ళ విశ్వాసం సడన్గా పెరిగింది. ఒక అల పైకి లేచినట్టుగా వాళ్ళ విశ్వాసం పైకి లేచింది. This miracle in Cana was the first of many extraordinary miracles Jesus performed in Galilee that revealed his glory, and his disciples believed in him. ఆ శిష్యులు ఆయన నమ్మారు. దేవుని స్తోత్రం. నన్ను నమ్మండి అని చెప్పి నమ్మించాలని ప్రయత్నం ఆయన చేయలేదు. అద్భుత కార్యము జరిగినప్పుడు వాళ్ళు విశ్వసించారు. అద్భుత కార్యాలు జరిగినప్పుడు మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు. అద్భుత కార్యం జరిగినప్పుడు నమ్మిన వాళ్ళు ఉన్నారు. నమ్మి విశ్వసించిన వాడు, లేకపోతే నమ్మి మారు మనసు పొందినవాడు రక్షణ మూలంకి వస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలకు 1, వీక్షించడంలో కృప వెంబడి కృపను అనుభవిస్తాం. 2వది, విశ్వసించడంలో యు వుడ్ రిసీవ్ మోర్ గ్రేస్. నువ్వు విశ్వసించావు, బాగానే ఉంది, దాంతో ఆగిపోవద్దు. యువర్ ఫెయిత్ షుడ్ గ్రో. ఆవగింజంత విశ్వాసం, ఓకే, అది పర్వతాలను పెక్కలించగలిగే విశ్వాసపు స్థాయికి రావాలి. నీ ఫెయిత్ యొక్క మెజర్ చిన్నది కావచ్చు, దాంట్లోంచి వచ్చే చిన్న స్మాల్ లిటిల్ మెజర్తో ఉన్నట్టు ఫెయిత్ ఒక స్ట్రాంగ్ పర్వతాన్ని కూడా ఢీ కొట్టేటువంటి విశ్వాసంగా ఉండాలి.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్న మాటల యొక్క ఉద్దేశం ఒకటి, వీక్షించడంలో కృప వెంబడి కృపను అనుభవించారు శిష్యులు. రెండోది, వాళ్ళు కృప వెంబడి కృపను ఎప్పుడు అనుభవించారంటే విశ్వసించడంలో. అవును, 1వ అధ్యాయంలో విశ్వసించారు, 2వ అధ్యాయంలో విశ్వసించారు. 1వ అధ్యాయములో విశ్వసించినట్టు కాదు 2వ అధ్యాయంలో విశ్వసించింది. 1వ అధ్యాయంలో సూచక్రియ యొక్క ప్రమేయం లేకుండానే విశ్వసించారు, పిలుపు ప్రమేయంగా విశ్వసించారు. 2వ అధ్యాయంలో సూచక్రియల ఆధారంగా లేదా సూచక్రియను బట్టి, నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాన్ని బట్టి వాళ్ళు విశ్వసించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనం. కృప వెంబడి కృప అనే దాని గురించి మనం అర్థం చేసుకుంటాం. తాను నీళ్లు ద్రాక్షరసము చేసిన గలిలయలోని, తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానానుకు ఆయన తిరిగి వచ్చెను. ఎస్, అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. చాలండి సార్. జీసస్ entered the village of Cana of Galilee where he had transformed water into wine. He met there a government official from Capernaum whose son was very sick and dying. When he heard Jesus had left Judea and staying in Cana of Galilee, he decided to make the journey. యేసు యూదయ నుండి గలిలయ వచ్చనని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావు సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవాలని వేడుకొనెను. దేవుని స్తోత్రం. ఆయన కానాకు మరలా వచ్చాడు. కానాకు మరలా వచ్చి మళ్ళా నెలలో ద్రాక్షారసంగా మార్చాడని కాదు. కానాలో ఆ టైంలో మ్యారేజ్ కూడా జరిగినట్లేదు. ఒక ప్రధాని, ఒక గవర్నమెంట్ అఫీషియల్, ఒక రోమన్ ఎంప్లాయ్, రోమా ప్రభుత్వ ఉద్యోగి యొక్క కుమారుడు, హీఈస్ అబౌట్ టు డై. అతను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అతని జబ్బు తీవ్రమైంది. ఇక్కడ రాయబడిన మాట యేసు 14వ వచనం, ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక్రియ. మొదటి సూచక్రియ 2వ అధ్యాయంలో కనిపించింది, 2వ సూచక్రియ 4వ అధ్యాయంలో కనిపించింది. ఈ మధ్యలో చేయలేదని కాదు. చూడండి, ఒక మాట మనం గమనిస్తే, గలిలయలో వారు ఆయన్ని చేర్చుకున్నారు. యేసు ప్రభు చేసిన కార్యాలు 2వ అధ్యాయములో 23వ వచనంలో, ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి, సూచక్రియ కాదు క్రియలను చూచి ఆయన నామందు విశ్వాసం ఉంచిరి. అనగా అప్పుడప్పుడు చేద్దాంలే, అఫిషియల్గా చేద్దాంలే, అరుదుగా చేద్దాంలే అని అనుకున్నవాడు కాదు. సరే, నీళ్ళను ద్రాక్షారసంగా మార్చాను చాలేక అని అనుకోలేదు. ఆయన పస్కా పండుగ సమయమున, ఈ యోహాను సువార్తలో ప్రస్తావించబడిన మొదటి పస్కా పండుగ సమయం, యెరూషలేములో ఉండగా ఆ పండుగ అనగా దేవాలయ ప్రక్షాళన చేసిన తర్వాత లేదా దేవాలయ ప్రక్షాళనకు ముందు ఉండగా ఆ పండుగలు అనేకులు ఆయన ఎదుట సూచక్రియలు, అనేక సూచక్రియలను చూచి ఆయన నా ముందు విశ్వాసం ఉంచిరి. గలిలయలో పస్కా పండుగ సమయంలో, క్షమించండి, యెరూషలేములో, గలిలయలో కాదు, అనేకమైన సూచక్రియలు చేశాడు. దేవుని స్తోత్రం. ఒక సూచక్రియ తర్వాత సూచక్రియ, ఒక సూచక్రియ తర్వాత ఇంకోటి వింతైన కార్యాలు చేయడంలో, కృప వెంబడి కృపను, వింతైన కార్యాలు చూడడంలో యేసుతో ఉన్న శిష్యులు చూసిన అద్భుత కార్యాలు ఇంకెవరు చూడలేదు. వారి కన్నుల ముందే ఎన్నో అద్భుతాలు చూశారు వాళ్ళు. దేవుని స్తోత్రం. యేసుతో తిరిగిన వాళ్ళు, 3.5 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, వాళ్ళ ద్వారా అద్భుతాలు జరిగాయి, యేసు ద్వారా అద్భుతాలు జరిగాయి. యేసు అద్భుతాలు చేయడం వాళ్ళ కన్నులారా చూశారు వాళ్ళు. యేసు చేశాడు కనుక మేము కూడా చేయగలమని వాళ్ళు భావించేలా చేయలేదు, కానీ యేసు అధికారం ఇచ్చాడు కాబట్టి వాళ్ళు చేశారు. యేసు చేశాడు కాబట్టి మనం చేసాం, యేసు ఇచ్చాడు కాబట్టి మనం చేస్తున్నాం. అంతవరకే. యేసు చేశాడు కదా అని చెప్పి మనం కూడా చేయాలని ప్రయత్నం చేస్తే మనం దెబ్బలు తింటాం. మన వస్త్రాలు బెరికేసి మనల్ని దిగంబరంగా తరిమేటటువంటి దురాత్మ శక్తులు కూడా ఉంటాయి. అపోస్తుల కార్యంలో వచ్చి మనం అది అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనం ఆలోచించింది కృప వెంబడి కృప. దీని అర్థం ఏంటి అంటే, ఒక ట్రైన్లో ఇంజిన్ వచ్చింది, ఇంజిన్ తర్వాత వేరు బోగీలు వస్తున్నట్టుగా ప్రతి బోగీ మీద కృప 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 అని రాసింది అనుకుందాం. చూస్తున్నాడు, ఇంజిన్ రాసింది, ఇంజిన్లో కృప అని రాసింది.
తర్వాత ఫస్ట్ బోగి, లేకపోతే ఏసీ కంపార్ట్మెంట్స్, లేదా జనరల్ కంపార్ట్మెంట్, లేదా స్లీపర్, ఇవన్నీ వస్తున్నాయి. ప్యాంట్రిక్ కార్, ఇవన్నీ వీటి మీద కృప కృప అని రాసింది అనుకుందాం అర్థం కావడానికి. అంటే అలాగా ఒకదాని వెంబడి ఒకటి వస్తూనే ఉన్నాయి. ట్రైన్ మొత్తం వచ్చి దాటిపోయిన అన్ని కంపార్ట్మెంట్స్, అన్ని బోగీలు దాటుకొని వచ్చేస్తుంది. అలాగే దేవుని కృప నీ దగ్గరికి వచ్చినప్పుడు వచ్చేస్తుంది. ఫ్లో, ఇట్స్ అ ఓవర్ ఫ్లో. అందుకని మనం ఇలా చదువుకున్నాం, లేకపోతే గత ఎపిసోడ్లో చదువుకున్నాం, ఆయన పరిపూర్ణతలో నుంచి మనం కృప వెంబడి కృపను అనుభవించాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కృప వెంబడి కృపను మనము అనుభవిస్తున్నాం. హీపింగ్, ఒక కుప్పగా పోయబడుతున్నాయి. కుప్పగా పోయబడింది మళ్ళీ దాచుకొని బస్తాల్లో ప్యాక్ చేసుకొని అంటే ఉంచుకోవడానికి. ఈ ఆశీర్వాదాలు నీ దగ్గర పదిలంగా ఉంటాయి. కృప వెంబడి కృపను అనుభవించాలి. 3 విషయాల్లో, ఒకటి వీక్షించడంలో, రెండవది విశ్వసించడంలో, వింతైన కార్యాలు చూడటంలో. ఒకవేళ గిద్యోనులాగా మా పితరులు మాతో చెప్పిన కార్యాలు ఏమైనా అని ప్రశ్నిస్తున్నామో, నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. దయచేసి స్థలంలో చండి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. కృప వెంబడి కృపను మేము అనుభవించడానికి, ఒకళ్ళు నీటి బాప్తిజం అనే కృపను అనుభవిస్తే, పరిశుద్ధాత్మ బాప్తిజం అనే మరింత ఎక్కువైన కృపను మేము అనుభవించుకుంటూ సాయం చేయండి. మేము ఒకళ్ళు జస్టిఫికేషన్ అనే కృపను అనుభవిస్తే, మేము శాంక్టిఫికేషన్ అనేటువంటి మరింత ఎక్కువైన కృపను, అంతేకాకుండా గ్లోరిఫికేషన్ అనేటువంటి మరింత ఎక్కువైన కృపను మేము అనుభవించడం సాయం చేయండి. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేస్తూ, కృప వెంబడి కృప కొరకు మేము కనిపెడుతూ ముందుకు సాగుతూ సాయం చేయండి. ఒక కృప కోసం కనిపెట్టినప్పుడు, ఆ కృపను పొందుకున్నప్పుడు మరొక కృప కోసం మేము కనిపెడుతూ ముందుకు సాగుతూ సాయం చేయమని మమ్మల్ని మీ చేతిలో సమర్పిస్తూ యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో, అనగా రేపు ఉదయకాలం కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.